తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ యువత కోసం, తెలంగాణ సమాజం కోసం తప్పిస్తూ పనిచేస్తున్న ఆర్గనైజేషన్. ప్రాక్టికల్గా గత 11 సంవత్సరాల నుంచి ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణకి ఏం కావాలి, క్రికెట్ విషయంలో తెలంగాణకి ఏం కావాలని అడుగుతూ వస్తున్నాం. కోర్టుల ద్వారా అడిగినాం, ప్రభుత్వానికి లేఖలు రాసినాం, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాము, కోర్టులలో పిటిషన్లు వేసినాము, ఆర్డర్లు వచ్చినాయి. బీసీసీఐ కూడా 3 సార్లు మీటింగ్ పెట్టి తెలంగాణ ఏం అవసరం తెలంగాణ క్రికెట్ అని చెప్పి క్లియర్గా ఒక 4.5 సంవత్సరాల క్రితం July 11, 2021 ఒక ప్రాక్టికల్ డైరెక్షన్ ఇచ్చింది. కన్సల్ట్ విత్ టీసీఏ, కొలాబరేట్ విత్ టీసీఏ. ఇది 100 సార్లు ఈ అంశం చెప్పినాం. ఈ ఒక్క మాట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పెద్దవాళ్లకు ఎందుకు బుర్రకెక్కలేదో నాకు అర్థమవుతలేదు. వీళ్ళు ఆలోచన చేయకూడదనా, ఈగో ప్రాబ్లమా, లేకుంటే వీళ్ళ జేబులకి వెళ్ళి మేమన్నా పైసలు గుంజుకుంటాం అనుకుంటురా, లేకుంటే వీళ్ళ మీద కంప్లైంట్ చేసినందుకు అక్కసుతోటి కోర్టు ఏం బీక్తుంది మమ్మల్ని, గవర్నమెంట్ ఏం బీక్తుంది అనుకుంటున్నారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటే ఒక సింపుల్ 1 paragraph డైరెక్షన్, స్పీకింగ్ ఆర్డర్ ఫ్రమ్ బీసీసీఐ on July 11, 2021 clearly directs హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఆ డైరెక్షన్ లో ఆ 39 pages ఆర్డర్ లో ఫస్ట్ 3 pages అంతా క్లియర్ గా దీని హిస్టరీ ఏంది, సుప్రీం కోర్టు ఏమని చెప్పింది, హైకోర్టు ఏమని చెప్పింది, జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ రిఫార్మ్స్ లో క్రికెట్ అంటే ఎలా ఉండాలి దేశంలో, ఒక రాష్ట్రానికి సంబంధించిన అసోసియేషన్ స్టేట్ లెవెల్ బాడీకి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్, స్ట్రక్చర్, కంప్లైన్స్ ఉండాలి అని క్లియర్ గా రాసి, ఈ బేసిస్ లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, వాళ్ళని హానర్ చేయడానికి, వాళ్ళతో కంప్లై కావడానికి ఈ ఆర్డర్ ఇస్తున్నాం మేము. ప్రస్తుతానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టలేము కాబట్టి సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన బీసీసీఐ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక క్లాజ్, 19 క్లాజులు పక్కకు పెట్టి ఫేవరబుల్ గా ఉండే ఒక క్లాజ్ మాత్రం తీసుకుని అందులోంచి బీసీసీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే, స్టేట్ లెవెల్ బాడీ ఒకటే ఉండాలి కాబట్టి హైదరాబాద్ లో ఉంటుంది, ఉండనియండి, మీరు కొలాబరేట్ కండి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తో, జిల్లాలన్నీ వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ సిటీ బెట. ఇంత క్రిస్టల్ క్లియర్ గా విపులంగా కొలాబరేట్, కన్సల్ట్ టీసీఏ, కొలాబరేట్ విత్ టీసీఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఇన్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ అని క్లియర్ గా రాసి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ ని తుంగలో దొక్కిండ్రు వీళ్ళు. దాని మీద కంటెంప్ట్ మీద ఎన్నో పిటిషన్లు పోయినాయి. బాంబే హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఉంది. దీన్ని తొక్కడానికి, దీన్ని డ్రాగ్ చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ ప్రాసెస్ లో టీసీఏకి సంబంధించిన పేరెంట్స్, పిల్లలు, టీసీఏకి సంబంధించిన కమిటీ మెంబర్లు, జిల్లాల్లో ఆపరేట్ చేసే వాళ్ళందరినీ మేము కొనేస్తాము, కంపేస్తాము, కుమ్మకైతాం అనుకున్నారు. ఒక్కడు కూడా అవకాశం ఇవ్వలేము. అవును, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక కుళ్ళిపోయిన బాడీ, ఒక చెత్త అసోసియేషన్. అందులో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్. పవర్ కోసము ఎవరు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళ బూట్లు నాకుతూ ఉండేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం వాళ్ళ బూట్లు నాకిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళ బూట్లు నాకుతున్నారు. కానీ వీళ్ళ తప్పులు మాత్రం సరిదిద్దుకోవడం లేదు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, సీనియర్లు, జూనియర్లు ఒక లెక్క లేదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక రూల్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ అనేది ప్రపోజ్ చేసిందో, జి వెంకట స్వామి, రండి ప్లీజ్, జి వెంకట స్వామి మెమోరియల్ T20 ఇంటర్ డిస్ట్రిక్ట్ అని పెట్టారండి. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో లింక్ లేకుండా వెంకటస్వామి గారి పేరు మీద, ఆయన పెద్ద స్వాతంత్ర సమరయోధుడు ఉండే తెలంగాణకు అనుకుందాం. వారి అబ్బాయిలు కుబేర్లు, డబ్బులున్న వాళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వివేక్ గారి మీద, వినోద్ గారి మీద మాకు ప్రాక్టికల్ గా ఎటువంటి ఇబ్బందులు లేవు, పర్సనల్ గా ఏమీ లేవు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో ఎందుకు ట్యాగ్ అవుతున్నారు? మీరు సొంతంగా చేసుకోండి, గవర్నమెంట్ లో మినిస్టర్లు ఉన్నారు కదా, గవర్నమెంట్ సహకారంతో టోర్నమెంట్ చేసుకోండి మీ ఆయన పేరు మీద. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈస్ బౌండ్ బై బీసీసీఐ కాన్స్టిట్యూషన్. బీసీసీఐ లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ నెంబర్ 38 లో కమర్షియల్ ఇంట్రెస్ట్ అనే క్లాజ్ ఉంది, చూడండి. కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ రూల్ నెంబర్ 38 లో నెంబర్ 3 కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే
T20 లీగ్ చేద్దాం అనుకుంటున్నారో విశాఖ ఇండస్ట్రీస్ ఇంతకు ముందు స్పాన్సర్ చేస్తుంది. వెంకటస్వామి మెమోరియల్ అన్నారు. వెంకటస్వామి మీ ఫాదరు, విశాఖ ఇండస్ట్రీలో మీరు డైరెక్టర్లు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మీరు మెంబర్లు. ఒక వ్యక్తి ఒకటే రోల్లో ఉండాలి, ఒకటే పని చేయాలి, కమర్షియల్ ప్రయోజనాలు ఉండకూడదు అని దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో, అది టెస్ట్ క్రికెటర్లు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, IPL టీమ్ ఓనర్స్ కావచ్చు, BCCI సంబంధించిన టోర్నమెంట్ల స్పాన్సర్లు కావచ్చు, అందరినీ కూడా ఒకరు ఒకటే పాత్ర వహించాలి, ఒకటే రోల్ ఉండాలని క్రిస్టల్ క్లియర్ గా చెప్తూ వచ్చింది. BCCI చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నో రకాల పిటిషన్స్ అన్ని కూడా ఫైల్ అయిన వాటి మీద ఎన్నో రకాల డైరెక్షన్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, మీదకి ఒక 40 నుంచి 45 కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ జస్టిస్ R.M. Lodha recommendations as approved by Honorable Supreme Court of India in the matter of Civil Appeal number 4235 of 2014 అయితే రిఫార్మ్స్ మ్యాటర్ ఉందో BCCI, దాంట్లో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే రూల్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి పెద్ద పెద్ద మహామౌలు అక్కడ ఇండియా సిమెంట్ సంబంధించిన పెద్ద ఆయన శ్రీనివాసన్ గారి నుంచి మొదలు పెడితే, శరద్ పవార్ గారి నుంచి మొదలు పెడితే, అనురాగ్ ఠాకూర్ గారి నుంచి మొదలు పెడితే, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయింది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్న మూర్ఖులకు ఎందుకు అర్థమవుతలేదు ఈ విషయం? నేను మూర్ఖులు ఎందుకంటున్నా అంటే, చదువుకున్నారా మీరు, చదువుకోలేదా, మీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని. ఒకసారి 2018 లో మీరు ప్రయత్నం చేసిండ్రు, బుల్డోజ్ చేసి టోర్నమెంట్ చేసుకున్నారు. అందులో ఆడిన వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ల పేరు మీద ఆడిన ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి ఆడినోళ్ళు, హైదరాబాద్ సిటీ పిల్లలు. హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ అకాడమీలోంచి మీరు డబ్బులు తీసుకున్నారో, డబ్బులు ఇచ్చిండ్రో దేవుని కెరక. జిల్లాలో మీరు క్రికెట్ ఆడిచ్చిండ్రు. ఈ కంప్లైంట్ BCCI పోతే వాళ్ళు డిసప్రూవ్ చేసిన టోర్నమెంట్. మీరు దీనికి సంబంధించిన లెక్కలు 2 కోట్లు 3 కోట్లు చూపిస్తే BCCI అప్పుడు ఒప్పుకోలేదు. ఇది ప్రాక్టికల్ నిజం కాదా? తెలియదా మీకు? మీరు BCCI మెంబర్, HCL మెంబర్లు కాదా? దల్జీత్ సింగ్ అడుగుతున్నా, ఇప్పుడున్న ఆయన బసవరాజుని అడుగుతున్నా, జస్టిస్ నవీన్ రావు గారిని అడుగుతున్నా. అయ్యా మీకు 100 సార్లు పిటిషన్లు పెట్టినాం, 6 రిప్రజెంటేషన్లు జస్టిస్ నవీన్ రావు గారికి. హైకోర్టు ఏం చెప్పింది? ఇన్ లైన్ విత్ జస్టిస్ నాగేశ్వరరావు రికమెండేషన్స్ ఆయన రిపోర్ట్ బేస్ చేసుకుని సింగిల్ మెంబర్ కమిటీగా ఆనరబుల్ హైకోర్టు అపాయింట్ చేస్తే, ఆ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి జస్టిస్ నవీన్ రావు గారిని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది పదే చెప్తున్నాం. ఆ పెద్ద ఆయనకు అర్థమైతలేదు జస్టిస్ నవీన్ రావు గారికి. మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏం చేస్తున్నారు? ఇంతకుముందు జరిగిన తప్పులు కాయడానిక, ఫర్దర్ గా పెద్ద పెద్ద తప్పులు చేయించడానిక జస్టిస్ నవీన్ రావు గారు, హానరబుల్ జస్టిస్ నవీన్ రావు గారు అడ్మినిస్ట్రేటర్ గా, సింగిల్ మెంబర్ కమిటీ అడ్మినిస్ట్రేటర్ గా జస్టిస్ నాగేశ్వరరావు గారు ఏదైతే స్థాయి ఉందో, పవర్స్ ఉన్నాయో, ఆ స్థాయిలో ఆ లైన్ లో పనిచేయడానికి పవర్స్ ఉన్నాయి మీకు అయ్యా అని 10 సార్లు చెప్పినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు ఎందుకు HCA వల్ల దురాఘాతాలు ఆపలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం మేము. పెద్దవాళ్ళని గౌరవించి చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు కాంట్రబుల్ పొజిషన్ లో ఉన్నారు, మా బాధలు మీకు చెప్పుకుంటే పిల్లల బాధలు తీర్చారనుకుంటే మా బాధలు పెంచుతున్నారు, మీరు కాన్ఫ్లిక్ట్ పెంచుతున్నారు. రూల్ నెంబర్ 38 మీరు జడ్జ్, రిటైర్డ్ జడ్జ్, మీరు అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు తెలియదా? నేను మీకు ఉత్తరం రాసిన 13వ తారీఖు రోజు ఉత్తరం రాసిన, అయినా 18వ తారీఖు రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా అనౌన్స్ చేస్తారండి? మీరు ఏం చేస్తున్నారు? మీ కంట్రోల్లో HCA లేకపోతే మీరు పదవికి రిజైన్ చేయండి, హైకోర్టుకు చెప్పండి. HCA ఇస్ నాట్ లిజనింగ్ టు మై ఎనీ స్టేట్మెంట్ బై డైరెక్షన్స్, నా కంట్రోల్ లేదని చెప్పండి. మీరు HCA వాళ్ళు అడుగుతున్నా, జస్టిస్ నవీన్ రావు అక్కడ ఉన్నారని మీరు గుర్తిస్తున్నా లేదా? ఇక్కడ HCA కరెక్టా, జస్టిస్ నవీన్ రావు కరెక్టా, లేకపోతే ఇద్దరు కుమ్మక్కైపోయిందా? ఇది నేను ప్రశ్నిస్తున్నాను, భయపడతలేదు. ఎన్ని సంవత్సరాలండి ఇట్లా పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు మీరు? అండర్ 14 పిల్లలు పేరెంట్స్ అందరినీ మొన్న తీసుకొచ్చి ఎండలో పెడతారు. ఏమైంది? ఆ క్రికెట్ టీం సెలక్షన్ ఎక్కడ పోయింది? క్యాంప్ ఎక్కడ పెట్టారు? 5,000 మంది పిల్లల్ని రోడ్ల మీద నిలబెట్టి 2 రోజులు తిండి తిప్పలు వాటర్ లేకుండా ఏదైతే సెలక్షన్ చేశారు అండర్ 14, దాని టీమ్ సెలక్షన్ ప్రాసెస్ రిజల్ట్ ఏది? ఎక్కడ ఉంది టీము? ప్రాబల్స్ ఏది? క్యాంప్ ఎక్కడ పెట్టారు? ఏ జిల్లా నుంచి ఎంతమంది పిల్లలు వచ్చారో డేటా ఉందా మీ దగ్గర? మీ గుర్ర పనిచేస్తలేదా అడుగుతుంటే? పద్ధతులు ఉన్నాయన్నా? CID మీద కేసు పెట్టింది, పోలీస్ FIRలు ఉన్నాయి, ACB కేసులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుర్చీల కాడి నుంచి బాల్స్ కాడి నుంచి మీ పంచాయతీలు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది, క్రికెటింగ్ వరల్డ్ మొత్తం తెలుసు. అయినా బుల్డోజ్ చేసి ఇలా వెంకటస్వామి మెమోరియల్ T20 జిల్లాల్లో ఏ విధంగా చేస్తారని అడుగుతున్నారు. ఎట్లా చేస్తారు మీరు?
మా పిల్లల పేరెంట్స్ కు ఫోన్ చేసి మీ పిల్లల పేరు అడుగుతారు. గుర్తుందా కదా? నీ సొంత డేటా ఎక్కడ ఉంది, నీ సొంత క్యాడర్ ఎక్కడ ఉంది? టీసీఏలో రిజిస్టర్ అయిన ప్లేయర్స్ పిల్లలకు ఫోన్ చేసి, వాళ్ళ పేరెంట్స్ కు ఫోన్ చేసి, మా కోచెస్ కు ఫోన్ చేసి, మేము డాక్యుమెంట్ పెడుతున్నాము హెచ్సిఏకి మీ పిల్లల పేరు అడుగుతారా? మీ దమ్మేది అడుగుతున్నా. మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాలో ఉంటే అండర్-14 హైదరాబాద్ లో ఎందుకు పెడతారు సెలక్షన్? ఇంట్రా డిస్ట్రిక్ట్ అని ఎక్కడ పెడతారు? ఇంట్రా డిస్ట్రిక్ట్ దానికి షెడ్యూల్ ఏది? మీకు పర్మిషన్ ఏది? T20 లీగ్ అని పెట్టి T20 లీగ్ కొన్ని నామ్స్ ఉంటాయి తెలుసా మీకు? మేము తెలంగాణ గోల్డ్ కప్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చేస్తున్నాం, అది ప్రకటించినాం, సెలక్షన్స్ అయిపోయినాయి, టీంలన్నీ మాకు ఫిక్స్ అయిపోయినాయి, ప్లేయర్లు మాకు ఫిక్స్ అయిపోయారు. మేము సెలెక్ట్ చేస్తున్న పిల్లల్ని మీరు ఫోన్ చేసి మాకు హెచ్సిఏకి వచ్చాయంటారు. బుద్ధుందా ఏమన్నా? ఇది పొలిటికల్ పార్టీ ఏమన్నా రంగులు మార్చడానికి? మేము టోర్నమెంట్ చేస్తుంటే అదే డేట్లు ఇంకో టౌన్ పెట్టామని చేస్తారా? ఎథిక్స్ ఉన్నాయని నేను అడుగుతున్నాను. నేను దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను దమ్ముంటే రండి, నేను ఓపెన్ డిబేట్ పెడుతున్నాం. 26వ తారీఖు నెల 26వ తారీఖు రాస్కౌంట్ హైదరాబాద్ ఫెడరేషన్ 220 మంది మెంబర్లకు ఛాలెంజ్ విసురుతున్నా. ఆఫీస్ బేరర్స్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఆఫీస్ బేరర్స్, ఇంక్లూడింగ్ దోస్ who are members of HCA, who are ministers, I am challenging, come on to open debate on 26th round table conference. తెలంగాణ క్రికెట్ కి సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. అక్కడ మా ఎంపీలు వస్తారు. మీ తరఫున రండి, హెచ్సిఏకి సంబంధించిన సభ్యులు రండి. ఎవరెవరు తెచ్చుకోండి. మా బెస్ట్ 5 మంది మేము తెచ్చుకుంటాం. మీ బెస్ట్ 5 మంది మీరు తెచ్చుకోండి. డిబేట్ చేద్దాం, గంటల తరబడి డిబేట్ చేద్దాం. నా దగ్గర డాక్యుమెంట్ 6000 పేజీల డేటా ఉంటుంది విత్ రెఫరెన్సెస్, డేట్స్, 6000 pages ఆఫ్ డేటా, ఒక 100 పైన పిటిషన్లు, రిప్రజెంటేషన్స్, ఒక 40 పైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్లు, క్లబ్లు, మీకు వ్యతిరేకంగా ఉన్న కోర్టు ఆర్డర్లు, ప్రెస్ వాళ్ళ ముందు, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, అందరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పిలిచి అందరి ముందు లైవ్ డిబేట్ పెట్టుకుందాం. మేము మాస్ మూమెంట్ అని చేస్తాం కానీ చెప్పగానే మీరు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తగ్గుకుంటారా? మేము క్రికెటర్ల కోసం, క్రికెట్ కోసం మాస్ మూమెంట్ చేస్తాం. గవర్నమెంట్ తోటి, తర్వాత బీసీసీఐ తోటి, హెచ్సిఏ తోటి కొట్లాడతామన్నారు అన్నాం. వివేక్ వెంకటస్వామి గారు, పెద్ద మంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నా, తెలంగాణ పిల్లల బాగు మీకు అవసరం ఉంటే బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్, బాంబే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలు మీకు అందరికీ తెలుసు, అందరికి సమయమైంది. మీ లాయర్లకు తెలుసు, మీ ఫ్రెండ్స్ కు తెలుసు, మీ కొలీగ్స్ కి తెలుసు. దాన్ని బేస్ చేసుకుని మీరే పిలిచి పెద్ద పెద్ద చేసుకుని సీఎం దగ్గరలో, స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గరలో, లేక మీరు మంత్రులందరూ కూర్చోనో, ఈ మధ్యన అజరుద్దీన్ కూడా చాలా ముద్దు కూడా తీసుకుపోయి మంత్రి చేశారు కదా. మంత్రి అన్నప్పుడు రాష్ట్ర బాగోగులు చూడాలి. మంత్రి అంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికో లేకుంటే దొంగలకు కట్టబెట్టడానికి ఉండొద్దు. మీరు మంత్రులుగా ఉన్నారు. అజరుద్దీన్, వివేక్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ సిఆర్ గారు అడుగుతున్నారు, మీరు కన్వీన్ చేయండి మీటింగ్. ఏంటో పంచాయతీ కూర్చోబెట్టి మాట్లాడండి. తెలంగాణ పిల్లల బాగు గురించి ఆలోచించే అలా మీకు అవసరం లేదా? మీకు బాధ్యత లేదని అడుగుతున్నాం. ఇన్ని రకాలుగా మేము ఆక్రోశం వ్యక్తం చేస్తుంటే, ఇన్ని కోటాలు చెప్తుంటే, ఇన్ని పోలీస్ కేసులై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంటే, ప్రతి జిల్లాలో కమిషనర్ దగ్గర, ఎస్పీల దగ్గర మా పిల్లలపై కంప్లైంట్ చేస్తుంటే, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటే ఒక్కరు పట్టించుకోవడం. దేనికోసం గవర్నమెంట్ చెప్తాను మీరు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? రూల్ 38 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బీసీసీ ఆల్రెడీ చెప్పింది, మీరు గవర్నమెంట్ చేయొద్దు. హెచ్సిఏ కెనాట్ బి ట్యాగ్. వెంకటస్వామి గారు, మీరు చేసుకోండి. గవర్నమెంట్ మీరు ఇండివిజువల్ గా చేసుకోండి, ప్రైవేట్ గా చేసుకోండి, గ్రాండ్ గా చేసుకోండి. 10 కోట్ల రూపాయలు 10 కోట్లు ఖర్చు పెట్టుకోండి. పిల్లలకు డెవలప్ చేయండి. ఎవరో చెప్పండి, మాతో కన్సల్ట్ గా మన హెచ్సిఏకి చెప్పింది కాబట్టి హెచ్సిఏ బ్రాండ్ వాడితే ఖచ్చితంగా టీసీఏ ద్వారా పోవాల్సిందే. లేదంటే బీసీసీఐతో చెప్పండి, లేదంటే కోర్టులో మీరు ఆర్డర్ తీసుకోండి. టీసీఐతో మీకు సంబంధం లేదు, బీసీసీఐ తప్పు చెప్పింది, ఈ క్రికెట్ కంట్రోల్ కు బీసీసీఐకి సంబంధం లేదు, బీసీసీఐ ఆర్డర్ మీరు పాటించాల్సిన అవసరం లేదు, తెలంగాణ అనే రాష్ట్రం భారతదేశంలో లేదు, తెలంగాణకు బీసీసీఐకి సంబంధం లేదు అని ఆర్డర్ తీస్తారని చెప్తా. లేకుంటే మీరు చెప్పండి మంత్రులారా. నేను అజరుద్దీన్ గారిని, వివేక్ గారిని అడుగుతున్నా, శ్రీహరి గారి మంత్రి గారిని అడుగుతున్నా, మీరు చెప్పండి, తెలంగాణ పిల్లల భవిష్యత్తు మీకు సంబంధం లేదా? వేల మంది పిల్లలు ఇట్లా రోజు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతా ఉంటే, ఇలా కెరీర్ నాశనం అయిపోతుంటే దొంగ చదువులు కడతారా? హైదరాబాద్ క్రికెట్ మొత్తం క్రిమినల్స్ అని అందరికీ తెలుసు. మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావాలి మీకు. ఒక మనిషిని ఒక అడ్వకేట్ నుంచి కూర్చొని పెడితే మీకు ఫైల్ అని పెట్టాడా? ఒక చిన్న కంప్లైంట్స్ మీరు ఎంక్వైరీ చేయలేరా? ఇంకా ఇంత దుర్మార్గమా? మా పిల్లల పేరెంట్స్ కు ఫోన్ చేసి రమ్మని బుద్ధున్నా కదా? మీ దమ్మంతా చూపించండి, రండి. టీసీఏతో కొలాబరేటివ్ ఒక లెటర్ వేయండి బీసీఐకి. బాంబే హైకోర్టులో ఒప్పుకున్నారు వీళ్ళు. మార్చ్ 21, 2025 బాంబే హైకోర్టులో వీళ్ళు వచ్చిండ్రు, అడ్వర్టైజ్ అయ్యా మేము మీరు ఇచ్చిన బీసీసీ ఇచ్చిన డైరెక్షన్స్ కి మేము కంప్లైంట్ కాలేదు,
మీరు ఎట్లా చెప్తారు అట్లా అంటే కోర్టు ఏం చెప్పింది 1 week లో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు కంప్లైంట్ చేయమన్నారు. 21st March రోజు బాంబే హైకోర్టులో ఒప్పుకున్నది హెచ్సిఏ, బీసీసీఐ కూడా ఒప్పుకున్నది. 21st March 29th ఈ ఆర్డర్ తర్వాత 29th రోజు మీటింగ్ అయింది. 29th మీటింగ్ టీసీఏ వర్సెస్ హెచ్సిఏ మీటింగ్ ఏదైతుందో దాంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ అయింది. మేము 10 సార్లు ఉత్తరాలు రాసినాం, బీసీసీఐకి రాసినాం, హెచ్సిఐకి రాసినాం, కోర్టుకు చెప్పినాం, ఇండివిజువల్ గా ఈ మినిస్టర్లు పెద్దవాళ్ళందరికీ చెప్పినాం. అయ్యా ఆ రోజు ఆడియో వీడియో రికార్డింగ్ అనేది కోర్టు సబ్మిట్ చేస్తారా, బీసీఐకి ఇస్తారా, ఆ మినిట్స్ ఏదైనా దాని రిజల్ట్ ఏది బయటపెట్టమన్నాం, ఇంతవరకు రాలే. 29th March రోజు జరిగిన టీసీఏ వర్సెస్ టీసీఏ అండ్ హెచ్సిఏ మధ్య జరిగిన మీటింగ్ ఉన్నదో ఆ మినిట్స్ ఏది, మేము రాసిన మినిట్స్, టీసీఏ రాసింది, అందరు సంతకాలు తీసుకున్నది, మేము సబ్మిట్ చేసినాం, మీకు అందరికి సర్క్యులేట్ చేసినాం, మీడియా ద్వారా అందరికి సర్క్యులేట్ చేసినాం మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఆ రోజు ప్రపోజల్ లో ఏం చెప్పినామంటే బీసీసీఐ చెప్పినట్టుగా మేము నడుచుకుంటామని చెప్పారు కాబట్టి హైదరాబాద్ సీట్లో అప్పటికి చెప్తున్నాం టీసీఏ వద్దు మేమే చేస్తామని మీరు 10 సంవత్సరాలు చెప్తున్నారు. టీసీఏ వద్దన్నప్పుడు ఆ విషయం బీసీసీఐతో మాట్లాడినప్పుడు బీసీసీఐ ఎందుకో పోలే, టీసీఏ ఉండాల్సిందని బీసీసీఐ అని చెప్పింది. టీసీఏ తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ సిటీ బయట పక్కా ఉండాల్సిందని చెప్పింది. ఎందుకంటే నేను చేసిన పని వాళ్ళు చూసారు, మా స్ట్రక్చర్ చూసారు, ప్రాక్టికల్ వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇవాళ మీరు కొత్తగా ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే కోర్ట్ ఆర్డర్లు బీసీసీఐ అన్ని చెప్పిన తర్వాత ఇవాళ కొత్తగా టోర్నమెంట్ మీద ప్లేయర్ లేక మా ప్లేయర్స్ పేరెంట్స్ కు ఫోన్ చేయలేదండి, నాన్ సెన్స్. మీకు స్ట్రక్చర్ ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు తెలివి ఉంటే మీరు చేయాల్సింది ఇది కాదు. ముందు మీ స్ట్రక్చర్ రీస్ట్రక్చర్ చేసుకోండి, మీ దగ్గర క్రిమినల్స్ ని బయటకు పంపండి. మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద జస్టిస్ నాగేశ్వరరావు గారు డిబార్ చేసిన 57 క్లబ్లను పక్కన పెట్టి మిగతా వాళ్ళతో మాట్లాడి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన జిల్లాల్లో పట్టింది. స్ట్రెంత్ ఉన్నవాడిని వాడుకోమని బీసీసీఐ చెప్పింది. స్ట్రెంత్ ఉన్నవాడిని వాడుకోవడానికి నీకు బేసిస్ అని నేను అడుగుతున్నా. మీకు మీ జేబులో ఏం నొప్పి, ఇక్కడ నొప్పి? టీసీఐకి స్ట్రెంత్ ఉంది, వాళ్ళ స్ట్రక్చర్ బాగుంది, బాగా పనిచేశారు, వాళ్ళని వాడుకోండి డిస్ట్రిక్ట్స్ లో అని అడుగుతున్నా. బీసీఐ చెప్పింది. అది చేయడానికి ఎందుకు కష్టపడుతుంది? మీరు ₹1,00,00,000 పెడుతుందని చెప్తారు. ప్రతి అకౌంట్ ఫ్రాడ్. 10 సంవత్సరాల్లో సిఐడి వారిని సబ్మిట్ చేసిన ప్రతి ఆడిట్ ఎవ్రీ ఇయర్ మీరు ఫ్రాడ్ చేస్తున్నారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మీ దగ్గర మీ మీద ఉంది. ఉట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఒక్కడే అది 4 టర్మ్స్ లో ఉన్న ఆఫీస్ బేరర్స్ కంటిన్యూస్ గా మీ మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ బుక్ అయినాయి, చీటింగ్ కేసులు, ఫోర్జరీ కేసులు బుక్ అయినాయి. మీరు ₹1,00,00,000 మళ్ళీ. ఎంత విచిత్రం అంటే నేను ఒక మాట చెప్తా. మొన్న హైదరాబాద్ హైకోర్టులోనే విశాఖ ఇండస్ట్రీస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఒక 67 కోట్ల వ్యాజ్యం. వాళ్ళు యాక్చువల్ 4 కోట్లు ఇచ్చినట్టు స్టేడియం కట్టుకోవడానికి ఆ గొడవ అయింది. విశాఖ పేరు పెట్టాలనుకున్నారు, విశాఖ పేరు వాళ్ళు పెట్టలేదు. అంతకుముందు సీఎం గారు రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని మేము గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఇచ్చిండ్రు, స్టేడియం కట్టిండ్రు, ఇష్యూస్ అని అయిపోయిన వీళ్ళు ఆ 15 సంవత్సరాల నుంచి ఏమో కోర్టులో కొట్లాడుతున్నారు. ఈ మధ్యనే ఆనరబుల్ హైకోర్టు ఒకటి ₹67 కోట్ల విత్ ఆల్ పెనాల్టీస్ మీరు కట్టండి అని చెప్పి ₹67 కోట్ల ఎవరు కట్టమన్నారు? విశాఖ ఇండస్ట్రీస్. దానికి బాస్ ఎవరు? వివేక్ గారు, వినోద్ గారు సంబంధం ఉన్న ₹67 కోట్ల వ్యాజ్యం ఏదైతుందో లీగల్ ఫైట్ ఉందో హెచ్సిఏ అకౌంట్ నుంచి కట్టమని ఆ కోర్టు ఆర్డర్ ఉంది. వీళ్ళు కట్టడానికి సిద్ధంగా లేరు. ఆ కోర్టు ఆర్డర్ 67 కోట్లు ఫ్రీజ్ అయినాయి. అంటే వాళ్ళకి పంచాయతీ నడుస్తుంది, ఇంకా ఆ డబ్బులు కట్టలే వాళ్ళు. ఇదే విశాఖ ఇండస్ట్రీస్, ఇదే వెంకటస్వామి, ఇదే వివేక్ గారు మళ్ళీ అదే హెచ్సిఏకి స్పాన్సర్ ఎట్లా చేస్తారంటే వీళ్ళంతా దొంగట కాకపోతే వీళ్ళు కుమ్మక్కు కాకుండా ఉంటే కుమ్మక్ కాలేదు అనుకుందాం. వీళ్ళు ఎట్లా చేస్తారు చెప్పండి? 67 కోట్లు దొంగరాబాయ్ నీ అకౌంట్ ఫ్రీజ్ అయిన నీ నమ్మకం లేదు, కోర్టు ఆర్డర్ తోటి అకౌంట్ ఫ్రీజ్ చేస్తావు, మళ్ళీ వానికే నువ్వు స్పాన్సర్ చేస్తావా? నేను 2 కోట్లు ఇస్తా, టోర్నమెంట్ పెట్టుకో. ఎవరు నమ్మాలి? ఏం లేదు. 67 కోట్లు నీకు అకౌంట్లోకి వెళ్ళి రావాలి, వానికైనా ఉల్టా స్పాన్సర్ చేస్తావా? ఎవరు నమ్ముతారు నిన్ను? నువ్వేనా ప్లేయర్లు ఉంటారు, మా ప్లేయర్స్ ఫోన్ చేస్తావా? మా ప్లేయర్స్ రమ్మని మా కోచ్లను బెదిరిస్తారా? ఒక్కరొక్కరు తోలు తీస్తాం జిల్లాల్లో అనుకుంటున్నారు. మేము ప్రాక్టికల్ గా ఎవ్రీ ఇయర్ మా పిల్లల జోలికి వచ్చినా కానీ, మా కోచెస్ జోలికి వచ్చినా, అపీజ్మెంట్ చేసినా, బెదిరించినా ఊరుకునేది లేదు. మళ్ళీ క్రిమినల్ కంప్లైంట్ బుక్ చేస్తాం. ఈసారి ఊరుకునేది లేదు. ఈసారి మాస్ మూవ్మెంట్ చేస్తామని చెప్పినాం. బరాబర్ మాస్ మూవ్మెంట్ చేసే పరిస్థితి వస్తుంది. బీసీసీ ఎట్లయితే 2018 లో మీ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ T20 చెల్లదు అని చెప్పిందో ఇప్పుడు కూడా అట్లే చెప్పాల్సిందే, చెప్తుంది. జస్టిస్ నవీన్ రావు గారికి మళ్ళీ ఒకసారి ఫైనల్ గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా మీరు ఏ మాత్రమైనా మాజీ న్యాయమూర్తి గారు ఏ మాత్రమైనా ధర్మం న్యాయం పాటించేవారైతే
ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళ ఈ అక్రమమైన లీగ్ ను ఈ దొంగాటను ఆపండి, టీసీఐతో కలిసి చేసుకోమనండి, బీసీసీఐ చెప్పినట్టు తీసుకోమనండి. ఈ సింపుల్ మాట ఏం చేయట్లేదు. నువ్వు బాస్ కదా కూర్చొని డిస్ట్రిక్ట్స్ లో మెంబర్షిప్ ఇస్తామని నా ప్రెస్ మీట్ లో చెప్పినట్ట. అదే మెంబర్షిప్ ఎట్లా ఇవ్వాలి, మెంబర్షిప్ ఎట్లా ఇవ్వాలో తెలుసా? దళిత్ సింగ్ అడుగుతున్నాను నేను. జిల్లాలో మెంబర్షిప్ మీరు ఎట్లా ఇస్తారు? హైకోర్టులో మీరు కంప్లైంట్ కాలేదు ఇంతవరకు, కోర్టు పెండింగ్ ఉన్నది. ఇంతకుముందు హైదరాబాద్ హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, మినిస్టర్లు తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి జిల్లాల్లో డిస్టర్బ్ చేయొద్దు, అది బీసీసీఐ నామ్స్ ప్రకారం పోవాలని చెప్పి మేమేసిన పిటిషన్ బేస్ చేసుకునే జిల్లాలో వీళ్ళు దొంగ ఆడపోతే ఆపింది హైకోర్టు. అది మీకు అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ మంత్రి గారు, కొందరు మంత్రులు, ఈ గవర్నమెంట్ లో ఉన్నోళ్ళు, ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాడి మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. ఈయన బాసు, ఈయన కాపాడుతాడు కాబట్టి కాన్ఫ్లిక్ట్. వాడు 67 కోట్లు ఈయన కట్టేది బాకీ ఉంటుంది, దాని అకౌంట్ ఫ్రీజ్ చేస్తాడు. నీ దగ్గర పైసలు లేవు కదా, నేను ఇస్తాను, మళ్ళీ పైసలు ఇస్తాడు వాడికి. ఇదెక్కడండి? నమ్ముతాడు ఎవడైనా? ఎవరు నమ్ముతున్నాడు? ఇది పిల్లలు నమ్ముతారా? మా జిల్లాలో పిల్లలు నమ్ముతారు? అవును, కానీ అండర్ 14 పిల్లలు తీసుకొచ్చి సికింద్రాబాద్లో 2 రోజులు ఎండలో పడగొట్టింది, నిలబెట్టింది. పిల్లలు కంప్లైంట్ చేస్తే, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే ఇట్లా అన్యాయం జరుగుతుంది, కంప్లైంట్ చేస్తే సిస్టమ్ ప్రకారం లేదని అంటే వాళ్ళ పిల్లల్ని సస్పెండ్ చేస్తాము, కెరీర్ బర్బాద్ చేస్తామని చెప్పి కెమెరాల ముందే బెదిరించే ధైర్యం ఉండదు హెచ్సిఏ. ఇంత మొనోపలి, ఇంత హై హ్యాండెడ్నెస్, ఇంత అరగెన్సీ హెచ్సిఏకి పనికిరాదు. హెచ్సిఏ మెంబర్లందరికీ నేను చెప్తున్నాం, నిజంగా మీరు కొత్త మెంబర్షిప్ ఇవ్వదలుచుకుంటే, మీరు చట్ట ప్రకారం ఉండదలుచుకుంటే, మీరు బీసీసీఐ చెప్పింది, కోర్టు చెప్పింది వినండి. ఎందుకంటలేదు నాకు అర్థమైతలేదు. కోర్టు చెప్పినట్టు కూడా ఏమైంది మీకు? చట్ట ప్రకారం లేదా మీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్? మీరు బియాండ్ లాలా హెచ్సిఏ ఏమన్నా? మేము తెలంగాణ గోల్డ్ కప్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. మీరు ఎన్నటి చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ 11 years కి మా డేటా అంతా 6000 పేజీల డేటా బీసీఐకి సబ్మిట్ చేసిన. మీ దగ్గర ఇంపార్టెంట్ ఏమున్నదని? మా పిల్లలని మా పేరెంట్స్ అప్పీల్ చేస్తున్నారు, మా పిల్లల పేరెంట్స్ బెదిరిస్తారా? మీరు దొంగలు, మీ దొంగతనాలు అప్పించుకోవడానికి మేనేజ్మెంట్ చేస్తారు. మీకు దమ్మే లేదు, మీకు డేటా లేదు, స్ట్రక్చర్ లేదు, యాక్సెస్ లేదు. మీరు మా పిల్లలు ఎందుకు నాకు అర్థం కాదు. మీరు చేసేది ఉందా? తర్వాత వన్ ఇంపార్టెంట్ పాయింట్, హెచ్సిఏకు టీసీఐకి మధ్యన కోర్టు మ్యాటర్స్ పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ హైకోర్టులో 2 ఉన్నాయి, బాంబే హైకోర్టులో ఒకటి ఉంది, సుప్రీంకోర్టులో ఒకటి ఉంది. సుప్రీంకోర్టులో కూడా వీలేసిన ఎస్ఎల్పి ఎంత దొంగది, వాళ్ళ లాయర్ ఇట్లా దొంగటాడారు. ఎవరైతే లాయర్లు డబుల్ గేమ్ ఆడిందో ఆపోజిట్ లాయర్ కు హెచ్సిఐ అకౌంట్ కి డబ్బులు పోయినాయి, అవి నోటీసులు ఇచ్చినాం మేము. ఆపోజిట్ లాయర్లకు డబ్బులు మీరే ఇస్తారు, మేనేజ్మెంట్ మీరే చేస్తారు. పోలీస్ కేసులు అయితే మేనేజ్ చేసుకుంటారు, అరెస్ట్లు అయితే మీకు బెదిరి ఉండదు, ఏముండదు. చట్టం మీకు వర్తించదు, గవర్నమెంట్ చెప్పింది మీరు వినరు. సమాజం దేనికోసం, గవర్నమెంట్ దేనికోసం ఉన్నదని నేను సీఎం గారిని అడుగుతున్నా. గవర్నమెంట్ దేనికోసం ఫండ్ చేసే సీఎం గారు? మీరు ప్రజలకు మేలు చేద్దామని కదా. తెలంగాణ యువత 28-30 లక్షల మంది యువత క్రికెట్ ఫాలోవర్స్ ఉన్నారు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ డేటా ఉన్నది, మీకు మేము డేటా ఇస్తాం. 22,000 మంది రిజిస్టర్డ్ ప్లేయర్స్ ఉన్నారు మా దగ్గర. ప్రతి జిల్లాలో 11 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం, ప్రతి మూలకు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పల్లెకు మా క్రికెట్ టీములు తయారైనాయి. మేము పనిచేస్తున్నామండి. మీరు చేయాల్సిన పని, బీసీసీఐ చేయాల్సిన పని, హెచ్సిఐ చేయాల్సిన పని అంతా మేము స్ట్రక్చరల్ గా చేసి మేము ఖర్చు పెట్టుకొని మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవాళ మా దగ్గర నుంచి మీరు గుంజుకునేది పొలిటికల్ పార్టీ ఏదైనా లాక్కోవడానికి టీసీఐ? మా ప్లేయర్ల జోలికి వస్తారా మీరు? మీరు నమ్మకం అనుకో ఉందా? మీకు నమ్మకం ఉన్నదా పోనీ? కాబట్టి మేము ఇచ్చారు హెచ్చరిక ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, ప్రెస్ వారికి ఆల్రెడీ షేర్ చేసినాం, మళ్ళీ చేస్తా. బీసీసీఐకి ఇందులో జరుగుతున్న తప్పులేంది ఇప్పుడు ఫ్రెష్ గా దేవజిత్ సైకియా బీసీసీఐ, జస్టిస్ నవీన్ రావు గారికి సింగిల్ మెంబర్ కమిటీ అపాయింటెడ్ బై ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ తెలంగాణ అండ్ ఓంబడ్స్మన్ బీసీసీఐ, ఇలా ముగ్గురికి రాసినాం. ఏం జరుగుతుంది, ఇష్యూ ఏమేమి ఉన్నాయి, వయలేషన్ ఆఫ్ బీసీసీఐ రూల్స్ అండ్ బైండింగ్ ఆర్డర్స్ రూల్ 38, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ 2018 లో రిజెక్షన్, బీసీసీఐ వీళ్ళు చేసిన టోర్నమెంట్ అయితే రిజెక్ట్ చేసిందో దాని వివరాలు మళ్ళీ ఇచ్చినాం. అప్పుడు రిజెక్ట్ చేసింది, అప్పుడు వద్దని చెప్పింది, ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఒప్పుకుంటుంది బీసీసీఐ మీకే తెలవాలి. బీసీసీఐ ఒప్పుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ వివేకారి కంపెనీ ఏదైతుందో కంపెనీకి వాళ్ళ నాయన గారికి వీళ్ళకున్న సభ్యత్వానికి గవర్నమెంట్ లో ఉన్న మినిస్ట్రీ ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్ చెప్తా ఒక వ్యక్తికి. ఈజ్ అ మినిస్టర్, దేర్ ఈజ్ అ మినిస్టర్,
హిస్ బ్రదర్ ఈజ్ అన్ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరు హెచ్సిఏలో మెంబర్లు. వీళ్ళ కంపెనీ ఉంటుంది విశాఖ ఇండస్ట్రీస్, అందులో వీళ్ళు డైరెక్టర్లు. దానికి హెచ్సిఏకు 67 కోట్ల పంచాయతీ ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు జస్టిస్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు హోంబర్డ్స్ ఉన్న 2018 వీళ్ళని డిస్క్వాలిఫై చేసి ఉంటారు. అది నడదు. అజరుద్దీన్ గారు మినిస్టర్, ఇందులో ఫాస్ట్ ప్రెసిడెంట్. ఇది కాకుండా వెంకటస్వామి గారు వీళ్ళ నాయన గారు, ఈయన పేరు మీద వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఒక వ్యక్తి 4 రకాల కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటుంటే జస్టిస్ నవీన్ రావు గారికి, ఆయన చట్టం తెలిసిన ఆయన, పెద్ద ఆయన, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం 13 తారీఖు రోజు. ఆయన పట్టించుకోవడం, అడగడా? వాట్సాప్ లో పెట్టినాం, ఈమెయిల్ చేసినాము, ఫిజికల్ కాపీ పంపించినాము. పెద్ద ఆయనతో ఫోన్ లో మాట్లాడి డిస్టర్బ్ చేయలేము. మరి ఎవడు తెలంగాణ ప్రజలను ఎవరు పట్టించుకోవాలి? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఫామ్ అయిందా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం దేనికోసం కొట్లాడి తెచ్చుకున్నాం? నార్త్ ఇండియన్స్ చేతిలో, తమిళ చేతుల్లో, లేకపోతే ఎవరి చేతుల్లో పెట్టడానికి ఇచ్చామా? నేను శివలాల్ యాదవ్ గారిని అడుగుతున్నా, అయ్యా పెద్ద మీరు వెనక బాగా చక్రం తిప్పుతున్నట్టు, నిన్న పక్కన దళిత్ సింగ్ పక్కన కూర్చొని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేట జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎట్లా చేస్తావో చూస్తా నేను. మొగోళ్ళు అయితే, పెద్ద పెద్ద మనుషులు అయితే మీరు ఇంతకాలం గౌరవం ఇచ్చిన కాపాడుకోవాలి. మాస్ మూవ్మెంట్ అంటే ఏంటిది? తెలంగాణ విద్యార్థులు ఇంతకుముందు చూపించారు, ఇప్పుడు చూపిస్తాం మళ్ళా. ఒక చిన్న సిట్టింగ్, ఒక చిన్న అడ్జస్ట్మెంట్, కూర్చొని మాట్లాడి చట్టం ఇట్లా చెప్తుంది అని మాట్లాడడానికి మీకు ఎందుకు నామోసి? మేము తెలంగాణ టీసీలో ఉన్న పిల్లలు తెలంగాణ పిల్లలు కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? బీసీసీఐ సంబంధించిన రూల్స్ తెలంగాణకు వర్తించవా? తెలంగాణ అంటే హైదరాబాద్, మరి తెలంగాణ రాష్ట్రం పేరు చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని పెట్టుకోండి. మేము అప్పుడు ఐసీసీతో మాట్లాడుకుంటాం, లేకపోతే ఐక్యరాజ్యసమితితో మాట్లాడుకుంటాం. తెలంగాణ సీఎం గారు మంత్రులు అడుగుతున్నా, కన్సర్న్ మంత్రులు అజరుద్దీన్ గారు, వివేక్ గారు, శ్రీహరి గారు అడుగుతున్నా నేను. ఈ మధ్యన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్, పత్రికా మిత్రులు కొంచెం ప్లీజ్ కోట్, ఈ మధ్యన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ వచ్చింది, పాస్ అయింది, యాక్ట్ కింద అయింది, చట్టం కింద అయింది, కేంద్ర ప్రభుత్వం చట్టం కింద అయింది. స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ గారికి కూడా దీనిలో పరిధి వస్తుంది. ఇటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ఇంటర్ఫియర్ కావచ్చు మీరు. హోమ్ మినిస్ట్రీ సీఎం గారి దగ్గర ఉంది. అయ్యా ఎన్ని కంప్లైంట్లు, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్ చూడండి. సీఎం గారు ఎందుకు వీళ్ళని దొంగలకు సర్ది పెడుతున్నారు? ఎందుకు మీరు అరెస్ట్ చేస్తలేరు? తెలంగాణ పిల్లల్ని బెదిరిస్తుంటే ఎందుకు మీరు ఇంకా వీళ్ళని తాత్సారం చేస్తున్నారు, స్పేర్ చేస్తున్నారు అడుగుతున్నా. టీసీఏ జోలికి మీరు రాదలుచుకోలేదు అనేది బీసీఐకి చెప్పండి, లేదంటే కోర్టుకు చెప్పండి, హైకోర్టుకు వచ్చి అప్పుడు మీ సభ్యత్వం ఉంటుంది, ఎగిరిపోతుందో తెలుస్తుంది. హైకోర్టులో ఇప్పుడు హియరింగ్ ఉంది, బాంబే హైకోర్టులో హియరింగ్ ఉంది, సుప్రీంకోర్టులో హియరింగ్ పెట్టేయండి. టీసీఐతో మాకు సంబంధం లేదు, బీసీఐ తప్పు చెప్పింది, జస్టిస్ లేదా తప్పు మాట్లాడి చెప్పండి. అక్కడ వాళ్ళు ఇస్తారు కదా, ఆర్డర్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని పోదాం. అకౌంట్స్ ఫ్రీజ్, వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయినప్పుడు వీళ్ళు డబ్బులు లేవు కాబట్టి హెచ్సీఐ ఏం చేసిందంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఆర్బీఐ అంటారు. దానిలో వీళ్ళు నాయన పేరు పెట్టుకోవాలి. వీళ్ళకి పొలిటికల్ మైలేజ్ కావాల్సిందే కానీ ప్రజల బాగా అవసరం లేదు. అందులో ఆడే పిల్లలు సెలక్షన్ పెడతా అంటున్నాడు. సెలక్షన్ పెడతా అన్నప్పుడు నువ్వు పేపర్లో ప్రకటనతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు టీసీఏతో కమ్యూనికేట్ చేసి, అయ్యా మీ దగ్గర కూడా ప్లేయర్స్ ఉన్నారు కదా, మనం కలిసి చేద్దాము, బీసీసీఐ చెప్పిన ప్రకారం చేద్దాము అని ఎందుకంటలేరు? ఒకటి అట్లన్నా కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు వెంకటస్వామి పేరు ఎందుకు? హెచ్సీఏకు హెచ్సీఐ టీసీఐ కలిసి టోర్నమెంట్ చేద్దాం, మీ దగ్గర డబ్బులు లేకపోతే స్పాన్సర్షిప్ మేము తీసుకొస్తాం, మీ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అని, మీరు దొంగలు కదా, మీకు చేత కాదు కదా, మేము తెస్తాము స్పాన్సరు, మేము బీసీసీఐకి చెప్పిన డైరెక్షన్ ఒప్పుకున్నాము, టీసీఐని గుర్తిస్తున్నాం అని చెప్పండి. 100 కంపెనీలు స్పాన్సర్ చేస్తారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు? మీరు ఎందుకు ఈ జేబులోకి వెళ్ళి ఎందుకు పెట్టుకుంటారు పైసలు? పవర్ ఈ చేతి నుంచి ఈ చేతికి మాత్రం ఎందుకు మారుతుంది? ఇంకోటికి ఎందుకు వెళ్ళైపోతున్నారు? దేశం ఎంత డెవలప్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ క్రికెట్ ఎంత డెవలప్ చేస్తున్నది. 140 కంట్రీస్ లో బీసీసీఐ క్రికెట్ డెవలప్ చేసి ఐసీసీలో ఇలా మనోడు అక్కడ బాస్ కూర్చున్నాడు దేశం. నేపాల్ కు డబ్బులు మనమే ఇస్తాము క్రికెట్ ఆడుకోవడానికి, ఆఫ్ఘనిస్తాన్ మనమే ఇస్తాం, శ్రీలంకకు మనమే ఇస్తాం, పాకిస్తాన్ వాళ్ళకి మనమే హెల్ప్ చేస్తాం, దేశమంతా మనమే హెల్ప్ చేస్తాం. క్రికెట్ లేని దగ్గర పాండిచ్చేరి, సిక్కిం, నాగాలాండ్ క్రికెట్ లేని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తుంది బీసీసీఐ. ఇంత డిమాండ్ ఉన్న దగ్గర ఎవరిని చూసి ఎందుకు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఫైనల్ గా 2 విషయాలు మిత్రులారా. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ బీసీసీఐ చెప్పింది కాబట్టి అఫీషియల్ క్రికెట్ టీసీఐదే ఉంటుంది. ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ మేము 24 తారీఖు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం, తెలంగాణ గోల్డ్ కప్. ఆ తర్వాత తెలంగాణ ప్రీమియర్ లీగ్ 2026 ఐపీఎల్ కాగానే మేము తెలంగాణ ప్రీమియర్ లీగ్ మేమే చేస్తాము. ఎక్కడైనా హెచ్సీఐ అక్రమంగా మా పిల్లల్ని బెదిరిస్తే పోలీస్ కేసులు పెడతాం, రిజిస్టర్ చేస్తాము, పోలీసులు వెంబడి తీసుకుపోయి
మీ మీడియా వాళ్ళు నెంబర్ తీసుకొని పోయి వాళ్ళని అడ్డుకుంటాము, వాళ్ళని ఆపుతాము, వాళ్ళందరినీ కూడా గల్లాబట్టి గురించి క్వశ్చన్ చేస్తాము, పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్టులు చేపిస్తాము. ఏ ఒక్కడు కూడా మా జోలికి రావద్దు, మా పిల్లల జోలికి రావద్దు. రెండోది, టీసీఏను కాదని టీసీఏ కన్సల్ట్ చేయకుండా బీసీసీఐ అండ్ హైకోర్టు ఆర్డర్స్ మీరు పాటించకుండా జిల్లాలో ఎంటర్ అయినా కానీ ఖబర్దార్, పద్ధతి ఉండదు, మర్యాద ఉండదని చెప్తున్నాం. ఇండియన్ క్రికెట్ అనేది ఎంత పెద్దగా ఇవాల్వ్ అవుతున్నది అని అంటే ఒక ఫ్లడ్ లాగా క్రికెట్ టాలెంట్ బయటకు వస్తుంది. మినిస్టర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కానీ దాన్ని పెద్దలుగా స్పాన్సర్ చేసే పరిస్థితి కానీ దానికి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడానికి పనిచేయాలి. కానీ ఇట్లా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్రాక్ట్ చేసుకుంటా రూల్స్ వైలేట్ చేసుకుంటా ఉండకూడదని నా అభిప్రాయం. అది చట్టం అట్లా చెప్తున్నది, జస్టిస్ లోధా కమిటీ ఏదో చెప్పింది, ప్రాక్టికల్ గా అది జరగాల్సింది. రెండోది, బుద్ధిమంతులైన మంత్రులు ఎవరు ఇన్వాల్వ్ అవుతలేరు క్రికెట్ లో డైరెక్ట్ గా. మనము పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చినాము, పిల్లలు ఆడుకునే క్రికెట్ మనం ఎంకరేజ్ చేద్దాం, కావాలంటే స్పాన్సర్ చేద్దాము, ఎంకరేజ్ చేద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పిద్దాము అని మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు చాలా మంది కూడా చాలా ఇంటెలెక్చువల్స్, మంచి వాళ్ళు ఉన్నారు మెజారిటీ. ఇద్దరు ముగ్గురు మాత్రం దీంట్లో ఉన్న పవర్ చూసి, డబ్బులు, పవర్, దాంట్లో ఉన్న క్రేజ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, కార్పొరేట్ సెక్టర్ ప్లస్ క్రికెట్ కనెక్ట్ అయితే పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అవుతుంది, అక్కడ మేము రాజ్యం వెళ్ళొచ్చని అయితే పవర్ కోసం పవర్ మాంగర్స్ ఉన్నారు వాళ్ళు తప్పితే మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్ 90% ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు ఎస్పెషల్లీ యూనియన్ మినిస్టర్స్ లో మీరు గవర్నెన్స్ లో 100% ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ క్లీన్. వాళ్ళు దే ఆర్ నాట్ టచింగ్ ఈవెన్ ఎనీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ రూల్. ఇక్కడ నేను చూస్తున్నానంటే ప్రాబ్లం ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళు నిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన స్క్రీన్ షాట్ చూపి అది ఆ టెంప్లెట్ అందరు మంత్రుల బొమ్మలు వేసుకొని డైరెక్ట్ గా ఆయన మంత్రి వాళ్ళ ఆయన పేరు పెట్టుకొని హెచ్సిఏ ట్యాగ్ చేసి, హెచ్సిఏ మనకు గవర్నమెంట్ మంత్రి అయినా డబ్బులైనా 100,000 కోట్ల కంపెనీ స్పాన్సర్ డైరెక్ట్ అయిపోయి పిలువు, అందరిని పిలువు, ఓపెన్ గా అందరు రండి అని చెప్పు. ఒక గవర్నమెంట్ అని తెలుసు, నెలకు గవర్నమెంట్ ఎవడొద్దంటున్నాడు, పిల్లలకి ఎంకరేజ్ చేయి, టాలెంట్ పికప్ చేసి స్పాన్సర్ చేయి. ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ఉంటుంది కదా విశాఖ ఇండస్ట్రీస్ కి, ఇది కాకా వెంకటేశ్వర మొత్తం కాంగ్రెస్ మంత్రులు మినిస్టర్లే. మీరు తప్పలేదు, మీరు చేసుకోండి, నేను ఇబ్బంది పెడతలేదు. హెచ్సిఏ ఎందుకు నేను అడుగుతున్నా, హెచ్సిఏ ఎందుకు రావాలి మినిస్టర్? జిల్లాలకు హెచ్సిఏకి సంబంధం, మినిస్టర్లకు హెచ్సిఏకి సంబంధం ఏంది అడుగుతున్నా నేను. స్టేట్ గవర్నమెంట్ కి హెచ్సిఏ ఎందుకు కాపాడాల్సిన అవసరం వస్తున్నది? హెచ్సిఏలో అంతా సంజయని ఏమున్నది, ఏం దాగున్నది? నేను సీఎం గారు అడుగుతున్నా, మీ మంత్రులు దారి తప్పి ఇట్లా ఇల్లీగల్ గా మీరు రూల్స్ విరుద్ధంగా, కోర్ట్ ఆర్డర్స్ విరుద్ధంగా ఎందుకు పోతున్నారు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో రూల్ 38 లో కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ చాలా ఉన్నాయి, అంత కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నది అందులో. కాబట్టి ఇంతకుముందు బీసీసీఐ దీన్ని డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు మళ్ళా ఎందుకు 2018 లో 7 years బ్యాక్ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసి మీరు వద్దన్న తర్వాత అప్పుడే 2 కోట్ల రూపాయలు ఫ్రెండ్లీ మ్యాచ్, ఇక లెక్క ఉంది తమ్ముడు రాసింది 2 కోట్లు 2018 లో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కి 1,96,000 45 లక్షలు, ఇంకోటి ఈ టోర్నమెంట్ పేరు మీద 1,70,000 వీళ్ళే స్పాన్సర్ చేసిరట విశాఖ ఇండస్ట్రీ. అప్పటికి ఆల్రెడీ వీళ్ళకి డిస్ప్యూట్ వాళ్ళతో 1 crore 70 lakhs 1 crore 70 lakhs ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నాం అని అంటున్నారు. 67 కోట్లకు పంచాయతీ నీతో ఇంట్రెస్ట్ కడుతున్నావు అని నాకు అర్థమవుతుంది. చూద్దా మీకు పైసలు అన్న, మీకు మాకు పంచాయతీ ఉన్నది, నేను మీకు డబ్బులు ఇవ్వాలి, 67 కోట్లు ఇవ్వాలి. నువ్వు దొంగ రాని నా అకౌంట్ ఫ్రీ చేసావు, అయినా నేను మళ్ళీ నువ్వు నాకు పక్క నుంచి 2 కోట్లు ఇస్తావా ఇక వాడుకోవాలి? అది ఏంటంటే ఎవరు నమ్ముతాడు వీళ్ళ దొంగ ఎవరు నమ్మాలి? హెచ్సిఏ అకౌంట్ ఫ్రీజ్ అయినదండి. సిఐడి ఈస్ కంట్రోలింగ్ ఇట్ అండర్ కోర్ట్ మానిటర్. జస్టిస్ నవీన్ రావు గారు వాళ్ళందరూ ఇంటరాక్ట్ చేసి అది కోర్టు శాలరీస్ ఎక్స్పెండిచర్, క్రికెట్ ఎక్స్పెండిచర్ తీస్తున్నారు అని వచ్చి. ఓకే, నేను అడుగుతా క్వశ్చన్, ఈ 2 కోట్ల రూపాయలు 1 crore 70 lakhs ఎవరి అకౌంట్కి వేస్తాడు? ఏ అకౌంట్లోకి వెళ్ళేస్తాడు? కాకా వెంకటస్వామి మెమోరియల్ అకౌంట్లోకి వెళ్ళేస్తాడా? అజరుద్దీన్ అకౌంట్లోకి వెళ్ళేస్తాడా? వివేకానంద పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళేస్తాడా? ఇది ఎంత తెలియలేని పని నాకు అర్థం కాదు. 67 కోట్ల అకౌంట్ ఫ్రీజ్, ఏ అకౌంట్ డబ్బులు ఇస్తావు? హెచ్సిఏ ఎందుకు వస్తుంది ఇందులో? అంటే పర్సనల్ గా ప్లేయర్లకి ఇస్తారా, డైరెక్ట్ గా ఎవరికి ఇస్తారు? మీకు ప్లేయర్ లేరు, స్ట్రక్చర్ లేదు, టీసీఏ ప్లేయర్లు ఎందుకు పడుతున్నారు? మీ చేతనైతే మీరు రండి, టీసీఏతో మాట్లాడండి, తమ్ముడు లేకుంటే బీసీఏతో కొట్లాడండి. మేము మార్చుకుంటాం, హెచ్సిఏ పేరు మార్చేసి మాది తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పెడుతున్నాం, దమ్ముంటే వాళ్ళు ఆపండి, బీసీఏతో మాట్లాడండి, పెట్టండి, చూసుకుందాం. హెచ్సిఏ అడ్డం పడుతుంది, హెచ్సిఏలో ఉన్న దొంగలు అడ్డం పడుతుంది, అంతే, రూల్ అడ్డం రావట్లే. హెచ్సిఏలో ఉన్న దొంగలు అడ్డం పడుతుంది. వీళ్ళకి ఏంటంటే 100 కోట్లు వస్తాయి సంవత్సరానికి. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో, కార్పొరేట్ ఇండస్ట్రీతో కనెక్షన్స్ ఉంటాయి, దీనికి ఎంతో రకాల ఇన్ఫ్లుయెన్స్ పనులు జరుగుతుంటాయి. ఇది మనం వచ్చేసాం అనుకోండి, వీళ్ళు చేసే దొంగ, ఎందుకంటే డబ్బులు తీసుకొని క్రికెట్ ఆడిస్తారు. టీసీఏకి రికగ్నిషన్ వస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎవడు ఆడాడు క్రికెట్,
అందరు మైగ్రేట్ అయిపోతారు తెలంగాణ. పక్కన చుట్టుపక్కల ఇళ్ళు రెంట్ తీసుకుంటారు, అడ్రస్లు అన్ని చేంజ్ చేసుకుంటారు, అక్కడే రెంటెడ్ తీసుకొని వచ్చి క్రికెట్ తెలంగాణలో ఆడుకుంటారు. ఎందుకంటే మేము ట్రాన్స్పరెంట్ గా మెరిట్ బేస్ సెలెక్షన్ ఇస్తాం కాబట్టి. డబ్బులు మాత్రమే నమ్ముకున్నారంటే ఇక్కడ ఆడతారు. 2 అసోసియేషన్లు 3 అసోసియేషన్లు 3 చోట్ల ఉన్నాయి. చండీగఢ్ చిన్న టౌన్, 30 lakhs దాని పాపులేషన్. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ హర్యానా, ఇట్ ఈస్ ఆల్సో క్యాపిటల్ టు పంజాబ్. వాళ్ళ 2 హెడ్ క్వార్టర్స్ హర్యానాలోని, చండీగఢ్ లోని. 2 స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఆడుకోవచ్చు కదా పంజాబ్, చండీగఢ్ వాళ్ళు. కాదు అది యూటీ అని చెప్పి ఇంకో అసోసియేషన్ ఇచ్చింది బీసీ వాళ్ళు. 30 లక్షల జనాభాకు 3 మెంబర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇక్కడ 4 కోట్ల జనాభాకు ఒకటే అసోసియేషన్ పార్షల్ హైదరాబాద్ లో ఉంటది, డబ్బులు ఇచ్చిననే ఆడిస్తారు. అంటే ఇంకోటి తప్పు అనుకోకపోతే మన పొలిటీషియన్స్ కూడా ఎంతసేపు ఫార్మర్ పొలిటీషియన్స్ కూడా మిగతా వాళ్ళు అందరూ ప్రెషర్ పెట్టి తెచ్చుకుంటుంటే తెలంగాణ స్టేట్ పొలిటీషియన్స్ ఏంది ఎంతసేపు హెచ్సిఐ మీద ఇబ్బంది పడుతుంది. ఆ హెచ్సిఐలో మా పవర్ ఎట్లా చూసుకోవాలి, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళని ఎట్లా పెట్టుకోవాలి, మాకు తెలిసిన వాళ్ళని ఎట్లా ఆడిపించుకోవాలి, ఇదే కానీ మిగతా స్టేట్లలో వచ్చిందంటే వాళ్ళ పొలిటీషియన్స్ ప్లేడ్ యాక్టివ్ రూల్ అసలు. వేరే దగ్గర వాళ్ళు కూడా ప్రెషర్ చేస్తారు మా పిల్లలకి ఇవ్వాలని. ఒక్కటే తెలంగాణ స్టేట్ ఒక్కటే మనకు ఫస్ట్ నుండి ఇదే దరిద్రం. తెలంగాణ మూవ్మెంట్ లో అన్ని మాట్లాడడం కానీ మాట్లాడలేదు, ఇది కూడా మాట్లాడేది ఉంటుంది. ఇప్పటికి కూడా మన పొలిటీషియన్లు బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అంటే తెలంగాణ యూత్ క్రికెట్ ఆడొద్దా అంటే వీళ్ళకి బాధ్యత లేదా? స్టేట్ గవర్నమెంట్ కి బాధ్యత లేదా? లేఖలు రాష్ట్రం బీసీసీఐకి రాష్ట్రము, జస్టిస్ నవీన్ రావు రాష్ట్రము, ఆయన కోర్ట్ అపాయింట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ కాబట్టి. తర్వాత ఇది ఓంబడ్స్మన్, బీసీసీఐ ఓంబడ్స్మన్ రాసినాము. హెచ్సిఏకు ఉన్న ఇప్పుడున్న యాక్టింగ్ ప్రెసిడెంట్ సిఇఓ వాళ్ళకి రాసినాము. వీఆర్ డూయింగ్ స్పోర్ట్స్ మినిస్ట్రీకి రాసినాము, యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా రాసినాము ఉత్తరం, మీరు ఇన్వాల్వ్ కానీ ఇంటర్ఫియర్ కానీ అని చెప్పి. యూనియన్ హోమ్ మినిస్టర్కి రాసినాము, యూనియన్ హోమ్ మినిస్టర్ ఎంఓఎస్కి రాసినాము, ఇట్లా క్రైమ్స్ జరుగుతున్నాయి కానీ చెప్పి. అందరికీ తెలుసు విషయం, అందరితో మాట్లాడుతూ అందరికి ఇంటిమేషన్ ఉన్నది. వీళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, పవర్ లో బుల్డోజ్ చేస్తున్నారు. కాబట్టి ఫైనల్ గా టీసీఏ డిమాండ్ ఏంటంటే ఈ T20 లీగ్ ఏదైతే ప్రపోజ్ చేసిరో వివేక్ వెంకటస్వామి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీరు హెచ్సిఏతో కొలాబరేట్ కాకుండా చేసుకుంటాం. పర్సనల్ గా ఏమైనా కాకా వెంకటస్వామి అంటే తెలంగాణ సమాజం చాలా గౌరవం ఉన్నది, వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. మీరు చేయండి, మీరు స్పాన్సర్ చేయండి, 2 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చుకొని చేయండి. హెచ్సిఏతో మాత్రం దానికి క్రెడిబిలిటీ ఇవ్వకండి, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది, మీకే కష్టమైతే మీరే ప్రాబ్లం లో పోతారు. ప్రైవేట్ లీగ్ పెట్టుకుంటే ఎవరు ఆబ్జెక్ట్ చేయరండి. హెచ్సిఏ ఇస్ అ రిజిస్టర్డ్ బాడీ. ఇప్పుడు టీసీఏ మేము అడుగుతున్నాం అఫిలియేషన్, మేము ఎన్ని రకాలైన ఎవరితోనే స్పాన్సర్షిప్ చేసుకుంటాం. బీసీసీఐ వచ్చి నువ్వు చేయకపో అని చెప్పేదాకా 2018 లో అది చేయొద్దని బీసీసీఐ చెప్పింది ఆల్రెడీ. సిమిలర్ గవర్నమెంట్ సేమ్ దాంతో మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎట్లా చేస్తారు వాళ్ళు? తెలంగాణ జిల్లాల్లో ఏదైనా చేసేది ఉంటే టీసీఏనే చేయాలి, టీసీఏ తప్ప టీసీఏతో కలిసి చేయమన్నా, టీసీఏతో కలిసి అంటే దీంట్లో ఒక ఇంటర్లింక్ ఉంది చూడండి. 2018 లో ద కోర్ట్ బీసీసీఏ క్లియర్లీ సెడ్ దే కాంట్ గో అహెడ్ విత్ ద టోర్నమెంట్. కానీ ఇప్పుడు మనం ఫిగర్స్ ఇచ్చినాం, దీస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్, దిస్ ఇస్ నాట్ ఆర్ ఫిగర్స్. ఇప్పుడు అసలు చేయడానికే లేదన్నప్పుడు మనకి విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 1,70,18,801 రూపాయలు స్పాన్సర్షిప్ వచ్చింది. అసలు చెయ్యొద్దన్న దాన్ని హెచ్సిఏ చేసి 1,96,45,937 రూపాయలు ఫ్రెండ్లీ మ్యాచెస్ ఎక్స్పెన్సెస్ లో చూపించింది. అంటే బీసీసీ అంటే ఒక్కసారి ఆల్రెడీ వీళ్ళు 18 లో వీళ్ళు తొంగలో దొక్కి బీసీసీఐని పట్టించుకోకుండా చేసారు, కోర్టులను పట్టించుకోకుండా చేసారు. ఫిగర్స్, క్లియర్ ఫిగర్స్, వీఆర్ సేయింగ్ ఆన్ రికార్డ్ దట్ అగైన్ ఐ రిపీట్ ద స్పాన్సర్షిప్ విచ్ విశాఖ ఇండస్ట్రీస్ has given to HCA 1,70,18,801 రూపీస్. ఫస్ట్ ది ఫ్రెండ్లీ మ్యాచ్ కింద వీళ్ళు 1,46,45,937 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు గురువారెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు అకౌంట్ హెచ్సిఏ అకౌంట్ ఓపెన్ ఉంది కనుక డబ్బులు అకౌంట్ లో వేసారని మనకి ఆడిట్ రిపోర్ట్ లో చూపించింది. ఇప్పుడు పెట్టే 2 కోట్లు, 1,90,00,000, 1,70,00,000 18 లో పెట్టినవో ఎక్కడ వేస్తారా అన్నది లాజిక్ కదా. బ్లాక్ ఇస్తారా, వైట్ ఇస్తారా, ఎక్కడి నుంచి వేస్తారు మీరు అమౌంట్? దట్ ఈస్ ద క్లియర్ కట్ లాజిక్. దెర్ ఈస్ నో కంపారిజన్ విత్ అదర్ స్టేట్. అదర్ స్టేటే పోదాం, 18లో వీళ్ళు చేసిందే మళ్ళీ దే ఆర్ రిపీటెడ్లీ అటెంప్టింగ్, సేయింగ్ మీడియా డజంట్ నో ఎనీథింగ్, టీసీఏ డజంట్ నో ఎనీథింగ్, గవర్నమెంట్స్ పట్టించుకోవు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ద accountability should come up. That is one serious agenda for our press meet as well.